ఇప్పుడు మనం అతి ముఖ్యమైన నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వద్దాం. నర్సాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన అదేంటయా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆస్తులు అమ్మకూడదు, తప్పు, నువ్వు అట్లా ఎట్లా అమ్ముతావు అన్నందుకు అతని మీద కక్ష పెంచుకొని అతన్ని జైల్లో పడేసి కొట్టే దాకా నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి, హింసించాడు. ఆ తర్వాత ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఆయన వాస్తవంగా అయితే నర్సాపురం ఎంపీకి పోటీ చేసి ఉండాల్సింది, బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ. బీజేపీ నర్సాపురం సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేయటంతో ఆయనకి సీటు లేకుండా పోయింది. ఆయనకి సీటు లేకుండా పోతే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సర్ది చెప్పి, అంటే యాంటీ వేవ్లో గెలిచిన వ్యక్తి ఉండి రామరాజు, ఉండి నియోజకవర్గంలో రామరాజు ఆ వైసీపీ గాలికి ఎదురొడ్డి నిలబడిన రామరాజుని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజు ఉండాల్సిన ఆవశ్యకతని చెప్పి ఉండి అసెంబ్లీ సెగ్మెంట్కి రఘురామకృష్ణరాజుని పెట్టడంతో ఈ మొత్తం నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మొత్తం వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయినాయి. రఘురామకృష్ణరాజు కేవలం ఉండిలోనే పోటీ చేస్తున్నా కానీ ఆయన ప్రభావం ఆచంట, భీమవరం, నర్సాపూర్ అసెంబ్లీ, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో కూడా పడుతూ ఉన్నాయి. ఈ మొత్తం సెగ్మెంట్లలో జనసేన తాడేపల్లిగూడెంలో క్లియర్ కట్ విక్టరీ కనపడుతూ ఉన్నది. తెలుగుదేశం ఆచంటలో తెలుగుదేశం గెలవబోతున్నది, పాలకొల్లు తెలుగుదేశం గెలవబోతున్నది, తణుకు తెలుగుదేశం గెలవబోతున్నది, ఉండి తెలుగుదేశంలో మెజారిటీ అంతా లెక్కేసుకోవటమే. ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక్క భీమవరం, నర్సాపూర్లో మాత్రం కొంత టైట్, అక్కడ అంటే కొంచెం కులాల కాంబినేషన్ ఇంకా కొంత మారాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టారు. ఇప్పుడే భీమవరం అంటే జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కీన్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం వాళ్ళని, జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకులు. బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. అంటే ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ ఓటు తెలుగుదేశానికి, జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి, జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ మెకానిజం మీద వర్కౌట్ చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ బాగా చెప్పారు మీరు. పోల్ మేనేజ్మెంట్ కనుక పక్కడబందీగా జరిగితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి కాకుండా భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు కూడా కొట్టేస్తుంది. అంటే కూటమి కొట్టేస్తుంది. అంటే ఈ తరహా రిజల్ట్ అక్కడ రాబోతున్నది.